వాళ్ళందరూ చెప్పండి గట్టిగా. ఆయన ఆశామాష దేవుడు కాదు, ఆయన బైబిల్ గ్రంథంలో 31 రాజుల్ని గడగడలాడించిన దేవుడు. ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు ఆయన. ఎరుకో గోడల పగలగొట్టిన దేవుడు ఆయన. యోర్దాను నదులను చీల్చిన దేవుడు ఆయన. 6 లక్షల ప్రజలు, ఇశ్రాయేలు ప్రజల్ని సముద్రాల ద్వారాగా అగ్ని స్తంభము, మేఘన స్తంభము అడ్డుపెట్టి నడిపించిన మనం ఆరాధించే దేవుడు. హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న సమయంలో మనం ఎలా ఉండాలంట? వివేచన కలిగి ఉండాలంట. నీకు అందం ఉందా, చక్కదనం ఉందా, నీలో వివేచన లేకపోతే నువ్వు లోకానుసరమైన పంది లాంటి దాని లేఖనం సెలవిచ్చింది. నీ కుటుంబాన్ని కట్టుకోవటానికి నీదే బాధ్యత. నీ కుటుంబాన్ని ఈదుకోవటానికి ఒక స్త్రీలోనే ఉంది బలం. కుటుంబాలను తీసివేసుకోవాలన్న మీలోనే ఉంది. కుటుంబాన్ని బలపరుచుకోవాలన్న మీలోనే ఉంది. స్త్రీ అంటే దేవుడికి మొదటిగా స్త్రీలో ఒక శక్తి ఉన్నదని ప్రభు లేఖనం సెలవిస్తా ఉంది. కాబట్టి నువ్వు నేను ఎలా బతకాలంట? వివేచన కలిగి, జ్ఞానం కలిగిన స్త్రీలాగా, జ్ఞానం కలిగిన వ్యక్తుల్లాగా మనము బతకాలంట. మనకి భక్తిహీనుడికి శిక్ష ఎప్పుడు వస్తుందంట? హఠాత్తు వచ్చి పడిద్దంట. మానుకోమన్నా మానుకోట్ల, లోకానుసారంగా మానుకోమంటే మానుకోట్ల, ప్రభువులోకి రమ్మంటే రాట్ల. చాలా మంది ఇది ఒక కొత్త ట్రెండ్ తయారైంది కదా.